వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. చిన్నశేష వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీవారు. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. డాక్టరేట్ అందుకున్న చంద్రమోహన్ రెడ్డి. వార్తలోని వివరాలు. మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు ఐసిడిఎస్, డిఆర్డిఏ, మెప్మా, జిల్లా మహిళా సమాఖ్య సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మహిళలందరూ ప్రతిరోజున మహిళా దినోత్సవంగా జరుపుకునే విధంగా గౌరవంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో మెలగాలని, మహిళా సాధికారతకు తోడ్పడాలని తెలిపారు. ప్రతిరోజు మహిళలు వారు చేసే పనిలో వారికి అవకాశం ఉన్నంత వరకు ఒంటరి మహిళలకు సాయం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. సమాజ వికాసానికి, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడి రవీంద్రబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, సంబంధిత శాఖల అధికారులు పెద్ద ఎత్తున స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ ఉమెన్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. కానీ ప్రతిరోజు సెలబ్రేట్ చేయాలి, ప్రతిరోజు గౌరవం ఇవ్వాలి, ప్రతిరోజు రెస్పెక్ట్ చేయాలి, ప్రతిరోజు మహిళల ఎంపవర్మెంట్ కోసం మనం పనిచేయాలి. ఇది ఒకటి మేము బీజేపీ భావిస్తున్నాం. రెండు, ఎప్పుడైనా విడో, ఎప్పుడైనా మహిళ సింగిల్ ఉమెన్ మీరు రిఫ్లెక్షన్ చేస్తే ఎప్పుడైనా దేవుడు గారికి చేయాలి. వాళ్ళ బేసిక్లీ కష్టం, వాళ్ళ బేసిక్లీ స్ట్రగల్స్ గురించి మీరు ఆలోచించేయాలి. చాలామంది ఎంప్లాయీస్ స్టాఫ్ ఈ సవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా సింగిల్ ఉమెన్, ఎప్పుడైనా మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే, ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఆ సహాయం చేస్తే, వాళ్ళ కష్టాలను తగ్గిస్తే మీకు ఒక మంచి పేరు వస్తుంది. ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ తోడ్పడుతుందని సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫ్ షేక్ అన్నారు. పుంగనూరు న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీకి ముందుకు వచ్చిన కక్షిదారులను విచారించి కేసులను న్యాయమూర్తులు ఆరిఫ్ షేక్, కృష్ణవంశీలు తీర్పు నుంచి పరిష్కరించారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులు 208 పరిష్కారమయ్యాయన్నారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ పి. శివ విజ్ఞప్తి చేశారు. శనివారం పుంగనూరులోని సరళ హోమియో హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఆదివారం స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల నుంచి డాక్టర్లు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని తెలిపారు. రవాణా మరియు భోజన సౌకర్యంతో పాటు నిర్వహించే ఆపరేషన్లు ఉచితమేనన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు మరియు కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ తీసుకుని రావాలన్నారు. వయసుతో
నిమిత్తం లేకుండా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ పిఈఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం ఈ నెల 9వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక బిఎంఎస్ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో ఐఓఎల్ పద్ధతి మరియు ఆరోగ్యశ్రీ ఉండేటువంటి వాళ్లకు ఫ్యాకో పద్ధతి ద్వారా ఈ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫ్యాకో పద్ధతి అయినా ఐఓఎల్ పద్ధతి అయినా కానీ అత్యంత ఆధునికమైనవి. ఇవి బయట చేసుకోవాలంటే దాదాపు 5,000 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చులు వస్తారు. సో ఆరోగ్యశ్రీ వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇంకొంత ఆధునికమైన పద్ధతిలో చేసుకోవచ్చు మంచి లెన్స్ వేసుకొని. ఆరోగ్యశ్రీ లేనటువంటి వాళ్ళు కూడా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ శిబిరంలో మనం ఐఓఎల్ ఆపరేషన్లు చేసుకోవచ్చు. గత 20 సంవత్సరాలుగా మనం ఈ ఐఓఎల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాము. ఇక్కడ పిఎస్ మెడికల్ కాలేజీలో అత్యంత సమర్థవంతంగా సీనియర్ డాక్టర్ల ద్వారా ఈ సర్జరీలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి ఆపరేషన్ అనంతరం కూడా దాదాపు 4 రోజుల పాటు వాళ్ళు పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటారు. ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్ వల్ల కూడా అక్కడే హీల్ అయ్యేంత వరకు పెట్టుకొని పంపిస్తారు. దీనికి అవసరమైనటువంటి ఆపరేషన్ ఖర్చు, రవాణా, తర్వాత మందులు, తర్వాత అక్కడ హాస్పిటల్లో ఉండేదానికి వసతి అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. పేషెంట్లు వచ్చేటప్పుడు ఈ శిబిరానికి వచ్చేటప్పుడు వాళ్ళ వెంట ఒక ఆధార్ కార్డు కాపీను, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఒక కాపీను, జిరాక్స్ కాపీను తెచ్చుకోవాల్సిందిగా, అదేవిధంగా ఒక్క ఇంట్లో ఉండేటువంటి మనుషుల ఎవరైనా కాంటాక్ట్ పర్సన్కు ఒకరిది ఫోన్ నెంబర్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్కి వచ్చేటప్పుడు శుభ్రంగా తలస్నానం చేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తలస్నానం ఎందుకోసం అంటే మళ్ళీ దాదాపు 20 రోజుల నుంచి నెల రోజుల వరకు మళ్ళీ తలస్నానం చేయకూడదు. కాబట్టి ముందుగా శుభ్రంగా తలస్నానం చేసుకొని బీపీ, షుగర్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకొని ఆ బీపీ, షుగర్కు వాడేటువంటి మందులు కూడా ఒక 5 రోజుల పాటు వాడడానికి వాటిని కూడా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కేసీటీవీ ద్వారా పొంగనూరు పట్టణ ప్రజలను మరియు పరిసరాల ప్రజలందరినీ కోరుకుంటున్నాను. భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ జెనీవా బెంగళూరు శాఖ వారు శనివారం పొంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. విద్యారంగంలో వారు అందించిన సేవలకు ప్రవేశపెట్టిన వినూత్న విధానాలను పరిశీలించి శనివారం బెంగళూరు నగరంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాగ సందేశ్, యూనివర్సిటీ చైర్మన్ తంగవేలు డిఎన్టీ ఎన్ స్వామి, నేషనల్ బీజేపీ ఎడ్యుకేషన్ వింగ్ అడ్వైజర్ డాక్టర్ సేతు, మిలిటరీ మేజర్ విజయ్ కుమార్, తమిళనాడు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ జై ప్రదీప్ కార్యక్రమంలో పాల్గొని చంద్రమోహన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్ పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుంచి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్ పొంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344588. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్
మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి. మంగళ వాయిద్యాలు, కోలాటాల మధ్య వాహన సేవ జరిగింది. చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్నశేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. చిన్నశేష వాహన రస చిద్విలాస. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత. వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత. వాసుకి వర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత. చిన్నశేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్నశేష వాహన రస చిద్విలాస. శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత. శ్రీపాద పద్మ కమల గంధ దాస బృంద భక్తి తత్వ సంభరిత సదానంద చిద చిత్ సంసేవిత. సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత. సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత.
సంభరిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత సప్తశైల నికర శిఖర ముకుర ప్రతిబింబిత సకల లోక హృదయ కుహర సంజ్వలిత చిన్న శేష వాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస చిన్న శేష వాహన రస చిద్విలాస గోవింద గోవింద బ్రహ్మోత్సవానంద గోవింద 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 భక్త బృంద మధ్య పాదారవింద మహాచతుర్మాడ వీధి బ్రహ్మోత్సవ మండిత చిన్న శేష వాహనేశ. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ పలు కానుకలను ప్రకటించనుందని పుంగనూరు సీనియర్ టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మధుసూదన్ రాయల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు నూరుల్లా, జగదీష్, సయ్యద్, అనిల్ రాయల్, నూర్ షా, రాంపల్లి బాబు, నూర్, వెంకటేష్, షబీర్, ముబారక్, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా యావత్ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు మగవారితో ఈక్వల్గా ఎదుగుతున్నారు అంటే చాలా ఆనందమైన విషయము. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొద్దిగా మహిళలకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కొంతమంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మహిళ అనేది ఒక శక్తి, ఆ శక్తి ఆమెను ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అని గతంలోనే మన పెద్దలు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మన ఇంటిలో వెలుగుతూ ఉండాలంటే మహిళ శక్తి ఖచ్చితంగా ఉండి తీరాల్సింది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వాలు కూడా మహిళలకు చాలా ఫ్రీడమ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మగవారితో పాటు ఈక్వల్గా వాళ్ళు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే కూడా ముందున్నారు కాబట్టి చాలా ఆనందదగ్గ విషయం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు ఎంత కావాలో అంత చేస్తూ ఉంది. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు కూడా బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు మగవారితో పాటు సమాన హక్కు కావాలని మన గౌరవ నందమూరి తారక రామారావు కూడా మహిళలు పురుషులతో పాటు ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఉండాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈరోజు మనం చూస్తుంటే కొన్ని దుర్ఘటన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మహిళలను ప్రత్యేకంగా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ మహిళా దినోత్సవంకి మాకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఆదివారం పొంగనూరు పట్టణంలోని ఉర్దూ హైస్కూల్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హేమంత్ రాయల్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గుండె, కిడ్నీ, డయాలసిస్, బీపీ, ప్లాస్టిక్ సర్జరీ, కీళ్లు మరియు ఎముకలు ఇతర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారాహి గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈ నెల 9వ తారీఖు అనగా ఆదివారం రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంబీటీ రోడ్ ఉర్దూ హైస్కూల్ నియర్ మదీనా మసీద్ దగ్గర ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పుంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా వారాహి గ్రూప్స్ తరఫున మరీ కోరుతున్నాము. అలాగే ఈ వైద్య శిబిరం నందు గుండె, కిడ్నీ, డయాలసిస్, బీపీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరియాలజీ, మెడికల్, గ్యాస్ట్రో ఆంట్రాలజీ, కీళ్లు మరియు ఎముకల నొప్పులతో బాధపడుతున్న వారు ఉచితంగా వైద్య సేవలు చేయబడినని ఈ విధంగా ఈ కేసీటీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పొంగనూరులో సంకల్ప సొసైటీ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్నటువంటి మహిళలను గుర్తించి సంకల్ప సొసైటీ వారు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంకల్ప సొసైటీ సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు. శిరము జ్ఞానమయం నీ వదనం ప్రేమమయం
నీ నయనం కరుణమయం, నీ హృదయం దయామయం, నీ హస్తం అన్నమయం, నీ పాదం ప్రగతిమయం, నీ హస్తం అన్నమయం, నీ పాదం ప్రగతిమయం, నీ దేహం జననమయం, నీ జగతికి జీవన గమనం. ఓ మహిళా వందనాలు, నీ జన్మకు వందనాలు. మహిళ అంటే శక్తి అని చెప్తారు. శక్తి కాకుండా సహనం, ఓర్పు అన్నీ ఉంటాయి కాబట్టి మహిళలకు ఓపిక ఉంటుంది కాబట్టి మహిళని ధైర్యంగా భావిస్తారు. ఇదే కాకుండా మాకు దీనికోసమే మా బ్యాంకు తరఫున, డిసిసి బ్యాంక్ తరఫున మహిళా దినోత్సవం సందర్భంగా అవినీతి బాధితులు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మహిళలకి అత్యంత వడ్డీ పొందవచ్చు. 11 నెలలకి 300 నిర్వహించాను. 8.30% వస్తుంది. సీనియర్ సిటిజన్కి 8.40% వస్తుంది. ఈ అవకాశం ఈ 7వ తేదీ నుంచి ఈ 31 వరకే ఉంటుంది, మార్చి 31 వరకు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తే బాగుంటుంది. ఇక్కడున్న మహిళలు అంత ఆషామాషి అయిన వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళను సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం మాకు చాలా సంతోషకరం. ఈ పుంగనూరులో ఎంతో మంది సేవా కార్యక్రమాల్లో అయితేనేమి, ఎన్నో మహిళలకు సాధికారత సంబంధించిన విషయాల్లో ఇక్కడున్నవారు ఎంతో మందిని ప్రోత్సహిస్తూ మహిళల్లో చైతన్యపరుస్తూ ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళను మా చేతులతో మేము ఇక్కడ సన్మానించుకోవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. రాబోయే కాలంలో సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి మా కమిటీ ముందుంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడున్న అందరికీ మహిళలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలంటే ఒక ఆది పరాశక్తి అని మళ్ళీ వాళ్ళ పాట రూపంలో ఆ పాట వింటూ ఉంటే ఎంత అర్థం ఉందో దాంట్లో అర్థమవుతుంది. సమాజంలో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గుర్తించాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అందరికీ మరొకసారి సృజనాత్మక ఆలోచనలతో ప్రయోగాలు చేపట్టి విజయం సాధించాలని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడుతూ భావి భారత మేధో సంపన్నులు క్రియాశీలకంగా, క్రియాత్మకంగా, సృజనాత్మకంగా విభిన్న ఆలోచనలతో విద్యను సముపార్జించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు. తద్వారా మన రాష్ట్రానికి, మన జిల్లాకు, విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అమ్మాయిలు విద్యలో బాగా రాణించి స్వయం ఉపాధి మరియు ఉపాధి అవకాశాలు పొంది భవిష్యత్తులో మీ కాళ్లపై మీరే నిలబడి సాధికారతను సాధించాలన్నారు. లెర్నింగ్ ద్వారా ఎర్నింగ్ జరిగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా స్త్రీల ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతామన్నారు. 7 ఈవెంట్లలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. పుంగనూరు బీఆర్ఎస్ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పుంగనూరు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత, బీజేపీ మహిళా అధ్యక్షురాలు మల్లికారాణి అధ్యక్షతన గౌరవ అతిథులతో కలిసి బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, మహిళల ఐక్యత, వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఈరోజు చాలా గర్వించే రోజు మన మహిళలందరికీ. ఎందుకంటే అన్ని రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిల కంటే తీసుకోకూడదని అమ్మాయిలు రాణిస్తూ ఈ కాలంలో అన్ని రంగాల్లోనూ, ఈవెన్ డ్రైవింగ్లో కావచ్చు, అన్నిట్లోనూ అమ్మాయిలు సమాన హక్కు సంపాదించి మహిళలకి ఎంతో స్ఫూర్తిని అండగా నిలుస్తామని అమ్మాయిలే తల్లిదండ్రులకి చాలా తోడవుతూ ఉన్నారు. ఈరోజు డోక్రా మహిళల ద్వారా మా మహిళలు యాడో ఎవరో ఎదిగిరి అనేదానికన్నా మన కుటుంబంలో ఒక మహిళ ఈరోజు గట్టిగా పోషాపన చేసేందుకు నిలబెడుతున్నాము అంటే దానికి కారణం మహిళే. తల్లి అనుకుంటే ఏదైనా సాధించగలదు. 4 పిల్లలు సాకేదానికి మహిళ ఈజీగా కష్టపడి సాకేస్తుంది. అదే 4 పిల్లలు కష్టపడినా ఒక తల్లిని సాకలేరు. అదే మహిళకు ఉండేటువంటి ఓర్పు, శక్తి, ధైర్యం. ముఖ్యంగా ఒక మహిళ అనుకుంటే, మహిళ అనేదే ఆదిపరాశక్తి. మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది.
ఈ భూమి పైన ఉంటే అంతే ఆయుష్ గట్టిగా ఉంటే మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుంది. సాధించేదానికి మన గవర్నమెంట్ ఈ పొద్దు అన్ని విధాలా సహకరిస్తుంది మనకు. దానికి తగ్గట్టుగా మనం అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళల్లోకి మనకి ఉండే అవకాశాలను ముఖ్యంగా మహిళలకే తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి లోన్లు ఇచ్చి పిల్లల్ని చదువుకు ఇచ్చిన దానికి అవకాశం ఇచ్చి ఇంకొన్ని శ్రీమూర్తుల్ని ఇంకొంచెం ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా తీర్చిదిద్దారని మీ అందరిని కోరుకుంటూ అయితే మహిళ అయితే ధైర్యంగా ఎదుర్కొని ఎన్నో సమస్యల్ని ఆమె ఎదుర్కొని జీవిస్తుందన్నమాట. అందుకనే మన ప్రభుత్వాలు కూడా ఈ యొక్క మహిళా అభివృద్ధి కోసం ఎన్నో విధాలైనటువంటి కార్యక్రమాలు పెడుతూ ఎన్నో మనకి పద్ధతులన్నీ చూపిస్తుందన్నమాట. గవర్నమెంట్ అంతా కూడా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ఒక ఆటో కాడ నుంచి లేడీనే నడుపుతుంది. ఆటోలు అంటే మగవాళ్ళే నడిపేవాళ్ళు. బండ్లు, సైకిళ్ళు, విమానాలు కూడా నడిపేస్తున్నారు మహిళలు, అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చినటువంటి మహిళలు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగేటటువంటి సామాజిక వ్యవస్థలో మహిళలంతా కూడా ఒక డ్వాక్రా గ్రూపుల ద్వారా బయట వచ్చేసారు. అప్పుడైతే బ్యాంకుల్లోకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, బ్యాంక్ అంటే తెలిసేది కాదు, సంతకాలంటే తెలిసేది కాదు. అయితే ఇప్పుడు బ్యాంకుల్లో ఎక్కడ చూసినా మహిళలే ఉంటున్నారు. మహిళలకే ప్రిఫరెన్స్ ఇస్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలు కూడా అందరినీ ధైర్యంగా ఎదుర్కొనేటట్టు వాళ్ళ జీవన శైలిని కూడా మార్చే విధంగా మహిళలే తమ ప్రాధాన్యతను చూపిస్తున్నారు. కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మల ఆరోగ్యంతో సమాజ సౌభాగ్యం సాధ్యమని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పిల్లలపై తల్లి శారీరక మానసిక ఆరోగ్య ప్రభావం ఉంటుందని అన్నారు. మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకుని హక్కులను గుర్తించి అవకాశాలు అందుకుని సమానత్వం, సాధికారత సాధించాలని ఆయన సూచించారు. సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అనుకొని రవ్వంతా ననే అనవంట వెలుగులు పూస్తావు అళ్ళే దారంతా. గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గబని మాగస గమపమాగస గమపమాగస గమపమాగ గమపమాగ గబని మాగ. నీ కాటుక కనులు పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి లగలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగుమా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరే ఉన్నారు, మీరే ఎంత అల్లరి చేసినా కూడా ఒకవేళ కోపం వస్తే మీ శివశంకర్ సారో లేకపోతే యేసునాథ్ సారో లేకపోతే కేశవరెడ్డి సారో ఇప్పుడు ఒక విధవులు ఉంటారు అక్కడ, నేను కూడా కొట్టాలనుకుంటా. అదే అమ్మాయిలు అనుకోండి, లేడీస్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పేషెన్స్తో సార్ పేషెన్స్గా ఉందామని మిమ్మల్ని ఏమి శిక్షించడానికి కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళకి అంత ఓపిక ఉంటుంది. కాబట్టి సమాజం ముందుకు పోయేదానికి మహిళలు ఎక్కడ కూడా చురుగ్గా ఉంటారు. అర్థమవుతా ఉందా చెప్తా ఉండే పాయింట్లో మీరు కూడా సహనాన్ని అలవర్చుకొని రేపు పెద్ద అయినా కూడా భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళి మీ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా మంచి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ బాగా ఉండే విధంగా ట్రై చేయాల్సింది ఎవరు, మహిళలే. అర్థమవుతా ఉందా. ఎప్పుడైనా మీరు ఆ విధంగా చూసినప్పుడు అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా చురుగ్గా ఉంటారు. మనం ఆ దశగా ప్రోత్సహించాల్సింది ఎవరు, ఇంకోటి మహిళలు ఈ విధంగా ముందుకు పోవడానికి సపోర్ట్ ఇచ్చేది ఎవరు, మెయిన్ పురుషులే ఇచ్చేదే, అది సెకండరీ. ఇచ్చేది మనమైనప్పటికీ కూడా దాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం,
ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన SSB కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి SSB కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత SSB కోల్డ్ స్టోరేజ్. పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9703344558. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని విద్యాశాఖ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని STU వారు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MEO చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. విశ్రాంత మహిళా ఉపాధ్యాయులు సరస్వతమ్మ, రాజకుమారి, ముబారక్ తదితరులను గౌరవిస్తూ దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారని, వారి సేవలు ప్రపంచానికి ఆదర్శమన్నారు. స్త్రీలు లేనిదే భవిష్యత్తు లేదని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో STU నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమివి నువ్వేనమ్మా. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమివి నువ్వేనమ్మా. సహనానికి రూపం నువ్వు, శాంతికి సంకేతం నువ్వు, ఈ సృష్టికి మూలం నువ్వు, ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు. ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమిని నువ్వేనమ్మా. తెల్లవారి వెలుగుల్లోన ఉదయించే కిరణం నువ్వు, వాకిట్లో ముగ్గులు పెట్టే వేకువ జాబిల్లివి నువ్వు. తీరొక్క రుచులందించే అలనాటి అక్షయ నువ్వు, నరహీనుల భరతం పట్టే ఈనాటి నిర్భయ నువ్వు. ఆత్మ ఆది బిందువైన అమ్మవు నువ్వు, ఆత్మబంధువైన ఆలివి నువ్వు, అనురాగం పంచే చెల్లివి నువ్వు, అభిమానం పెంచే చెలిమివి నువ్వు. మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడలేదు, అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం దూసుకెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, భారతదేశం మొత్తం కూడా మహిళల చేతిలోనే ఉంది. దానికి ఉదాహరణగా మన భారతదేశ మొదటి పౌరుడైనటువంటి మన రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, అలాగే మన భారతదేశం యొక్క ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, అలాగే ఇటీవలే నూతనంగా మన దేశ రాజధాని అయినటువంటి ముఖ్యమంత్రి కూడా మహిళలే ఎన్నిక కావడము, అది ఒకటి నిదర్శనం మహిళల యొక్క గొప్పతనం. కాబట్టి ఎందులోనూ మీరు తక్కువ కాదు. పురుషుల కంటే కూడా మీకే మనోధైర్యం ఎక్కువ. ఉదయం నేను మేడం స్కూటీలో వస్తుంటే మా బండిని ఓవర్టేక్ చేసుకొని ఒక మేడం ముందుకు వెళ్ళారు. మా మేడం చెప్తారు, ఈ రోజే అసలైన మహిళా దినోత్సవము, నిన్ను ఓవర్టేక్ చేసుకొని పోతాను చూడని. కాబట్టి నేను ఎక్కువ గమనించాను, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. ఆ ధైర్యం అలాగే ఉంది, కానీ అది కొంత ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి కొంత స్లోగా డ్రైవ్ చేయండి అని అందరికీ చూస్తున్నాము. కాబట్టి మీకు ఉన్నటువంటి శక్తి అమోఘం. అన్ని రంగాల్లోన మనకు దేవతలు తీసుకున్నాం, ఆది పరాశక్తి కావచ్చు, మహంకాళి కావచ్చు, ఇవన్నీ కూడా స్త్రీలకే ఎందుకు ఆపాదించినారంటే అంత శక్తి ఉందని. ఆ స్త్రీ పాత్రల్లో అంతమంది దేవతల్ని కూడా మనం కొలుస్తున్నాం. కాబట్టి మహిళా లోకం ఏమి లేచింది, మహిళా లోకం దత్తరిల్లింది పురుష ప్రపంచం అని మనకు సాంగ్ కూడా ఉంది. కాబట్టి మహిళా లోకం కదిలితే మొత్తం తగ్గాల్సి ఉంది. మనది పుణ్యభూమి భారతదేశం. మనమందరూ కూడా ఈ భారతదేశంలో పుట్టామంటే అదొక గర్వకారణం. ఏమంటే భారతదేశ గుణము
పురుషులను స్త్రీలను సమానంగా చూసేటువంటి దేశం ఏదంటే భారతదేశం ఒకటే. ఎందుకు భారతదేశం? దేవతలను కూడా ఇప్పుడు శివుడు ఉన్నాడు, అర్ధనారీశ్వరుడు, అంటే సగము పురుషుడు సగము స్త్రీ. ఆ విధంగా చూసే గొప్ప దేశం ఏది అంటే మన భారతదేశం. ఈ భారతదేశంలో స్త్రీలకి ఒక ఉన్నత స్థానం వచ్చినట్టు. మామూలుగా మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని చెప్తాం. మొదటి స్థానము తల్లి, తండ్రి, గురువు. మొదటి స్థానం ఇచ్చినట్టు ఎవరికి? తల్లికి. కాబట్టి మహిళలకు అంతటి ఉన్నత స్థానం ఇస్తున్నాము ఈ దేశంలో. ఈ భారతదేశంలో ఆ స్థానం ఉన్నటువంటి రాను ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు పాలన వచ్చిన తర్వాత మన స్త్రీలను విలాస వస్తువుగా చూడటం మొదలుపెట్టినారు. తర్వాత అదే ఫాస్ట్ కల్చర్లో ఇప్పుడు మనం కూడా పట్టుకొని పోతున్నాము. అది మారాలి అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. ఆ సమాజంలో ఎవరు మార్పు తీసుకొని వస్తారు? మెయిన్ పిల్లర్స్ మనమే. మనం ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామంటే దానంత గర్వకారణం ఇంకొకటి లేదు. ఎందుకంటే ప్రతి పిల్లవాడి భవిష్యత్తును మనం తీర్చిదిద్దేటువంటి అవకాశము భగవంతుడు మనకి ఇచ్చాడు. మనము పాఠశాలలో పిల్లలకి ఏం చెప్తున్నాం? విద్యతో పాటు వినయం నేర్పించాలా, అలాగే చదువుతో పాటు వాడికి సంస్కారం నేర్పించాలి. ఎప్పుడైతే పిల్లలకి ఆ వినయము సంస్కారము చదువులో వస్తే వాడు ఒక భావి భారత పౌరుడిగా తయారవుతాడు. ఆ వినయము ఆ సంస్కారము ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తుందా? ఎందుకు లోపిస్తా ఉంది? ఎవరిది లోపం అది? ఒకటి తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఉపాధ్యాయుల లోపమైనా ఉండాలి, లేదా వ్యవస్థ లోపం ఉండాలి. ఇది మనం మార్పు తీసుకురాగలిగితే, ఆ పిల్లవాడి మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే మనం చేంజ్ చేయగలిగితే మన వంతు ప్రయత్నంగా చేయాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఛత్రపతి శివాజీని వాళ్ళ అమ్మ ఎలా తయారు చేసింది, అలాగే కౌశల్య రాముణ్ణి ఎలా తయారు చేసింది, అలాగా మీరు కూడా మీ పిల్లల్ని అలాగే తయారు చేయాలి. కసబు ఉన్నాడు, కసబును కూడా వాళ్ళ అమ్మే తయారు చేసింది. సో తేడా ఉంది అక్కడ. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోతే శివాజీ అతను అబ్బాయి శివాజీ కావచ్చు, లేదా కసబ్ అవుతాం. మనము ఈ ప్రపంచంలో సాధించినటువంటి ఎక్కడ వైజ్ఞానికంగా కానీ, మామూలుగా రాజకీయంగా కానీ, చరిత్రలో కానీ, పౌరాణికంగా కానీ మహిళలు ఎంత ముందడుగో, లాస్ట్కు మన కుటుంబంలో కూడా తన నడక, ప్రతి అడుగు, ప్రతి నిమిషము అభివృద్ధి అనే ఆలోచనతోనే ముందుకెళ్తుంది. మనం చేసేటువంటి ఉద్యోగరీత్యా కూడా ప్రతి అడుగు మంచి జరగాలి అని అడుగేస్తున్నాము. ఈరోజు మోహన్ సార్ గారు చెప్పినట్లుగా మన రాష్ట్రపతి మహిళ ఆ మేడం గారు కూడా, ముర్మా మేడం గారు కూడా ఉపాధ్యాయురాలు. చిన్న కుటుంబం నుండి పైకి వచ్చినటువంటి మహా మహిళగా ఎదిగి ఇప్పుడు ప్రపంచ దేశాలకే పరిచయం అయిందా. చూడండి, మనం కూడా మన శక్తి కూడా ప్రపంచ దేశాలకు పరిచయం అవ్వాలంటే మన శక్తి ఇప్పుడు నిజంగా కంప్యూటర్ తయారు చేసింది ఎవరో కాదు, మన మైండ్ని ఉపయోగించే, అంటే మానవుని మైండ్ని ఉపయోగించే కంప్యూటర్ తయారు చేసినారు. ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు అన్నమాట. మన ఇండియో సార్ గారు ఎంతో ఓపిక తన యొక్క కవితను ఎంత బాగా రాసినారో, చక్కగా రాసినారో, ఎట్లా మూర్తిమత్వము, ఎట్లా వ్యక్తిత్వము వికసించాలి, ఏ రకంగా ఉన్నారు మహిళలో, శక్తి స్వరూపంలో ప్రతి చోట వెతుకున్నారని తను ఆశీర్వదించి మనల్ని రాసినారు. సార్కు ఇంకా మే నెలలో రిటైర్మెంట్ కంట, ఆయన ఆరోగ్యాలు భగవంతుడు ఆశీర్వదించి మన మీటింగ్లకు తప్పనిసరి వచ్చి తన కవితను వినిపించాలని, మన గానగోకిని కూడా తన యొక్క సంపూర్ణత్వాన్ని, తన యొక్క గొంతును వినిపించాలని కోరుకుంటూ, ఇక మనం చూసుకుంటే ఇంకా నేను మళ్ళీ చెప్పమని మళ్ళీ కోరినారు కాబట్టి జాతీయ స్థాయిలో ఇంకా చరిత్రలో మేడం గారు చెప్పినారు. ఆ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి మర్చిపోలేం కదా మనము, ఇందిరాగాంధీని, రుద్రమదేవిని మర్చిపోలేదు కదా, ఎలిజబెత్ని మర్చిపోలేదు కదా, ఎక్కడ మర్చిపోయినామని ఏమీ మర్చిపోలేదు, అన్నీ గుర్తుపెట్టుకున్నామని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా మన సందేశాలను మనస్ఫూర్తిగా అందించినందుకు ప్రతి ఒక్క మహిళా మహారాణులకు అందరికీ ఒక్కొక్కసారి మళ్ళీ నమస్కరిస్తూ, మీరు ఆనందంగా ఆ భగవంతుడు మీకు తోడుండి మీకు శక్తి సామర్థ్యాలు అన్నీ అందించాలని కోరుకుంటూ, మరి ఒక్కసారి మహిళలు సాధించినటువంటి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ
మన సమాజ నిర్మాణంలో కానీ మన 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 కుటుంబంలో కానీ ఎక్కడ తీసుకోండి, ప్రపంచ లెవెల్లో ఎక్కడ తీసుకోండి చాలా బాగా సమర్థవంతంగా ఉంటాం కూడా. ఆ శక్తిని మనకు ఆ ప్రకృతి ప్రసాదించింది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి సమానత కోసము, ఆర్థిక సాధికారత కోసము, రాజకీయ సమానత్వం కోసము కృషి అనేది చేస్తూనే ఉన్నాం. అది ఇప్పటికీ కూడా కృషి రూపంలోనే ఉంది. సాధికారత అనేది సాధించడం లేదు. దానికి మెయిన్ కారణం ఏమి అంటే మొదటగా మన ఇళ్లలోనే వివక్షత అనేది మొదలవుతుంది. అది ఎవరు చేస్తారంటే మనమే చేస్తాం, మహిళలే చేస్తారు ఆ వివక్షతని, పురుషులు కాదు. ఆ వివక్షత ఎవరు తీసుకొస్తారంటే మహిళలే. ఏమంటే అబ్బాయి అమ్మాయి తేడా అనేది చూపించడు. వాడు అబ్బాయి వాడిని ఎక్కువ చూసుకోవాలి, నువ్వు ఆడపిల్ల కదా మా ఇంట్లో ఉండు మా ఏమ్మా. అలాంటి వివక్షత అనేది మొదటగా ఎక్కడ మొదలవుతుందంటే తల్లి ద్వారానే మొదలవుతుంది. అంటే మనల్ని మనమే వివక్షత చూపించుకోవడం వల్ల అది అలానే కొనసాగుతుంది. అలా కాకుండా సమానత అనేది తీసుకురావాలి, సాధికారత అనేది సాధించాలంటే మొదటగా మనము ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే అన్ని పనులు అనేటివి నేర్చుకోవాలి, చేయాలి. ఇద్దరు కూడా సమానమే. ఈ పనులు నీకు, ఈ పనులు నీకు అనేది తేడా అనేది చూపించకూడదు. అబ్బాయిలు చేసే పనులు కానీ అమ్మాయిలు చేసే పనులు కానీ అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళు దృఢంగా ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు సమాజంలో ఎక్కువ దురాచారాలు పెరిగిపోతున్నాయంటే దానికి ఇంకొక కారణం ఏమి అంటే ఆకర్షణకు లోను కావడం. వివక్షతతో పాటు ఆకర్షణ, రకరకాల వ్యాపకాలు అనేటివి పెరిగిపోవడంతో ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, టీవీలు వాటిల్లో పాశ్చాత్య వాటిని ఎక్కువ చూపిస్తున్నారు తప్పిస్తే గౌరవించాలి అనే వాటిని చూపించడం లేదు. అలా కాకుండా మనం ప్రతి ఒక్కరికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఎవరిని కూడా చులకన చేసి మాట్లాడకూడదు అనేది మనం నేర్పించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చెప్పాలి. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా అలానే ఉన్నారు. ఎక్కువగా ఆకర్షణకు లోను కావడం, 9వ తరగతికే వివాహాలు, 10వ తరగతికే ఆగిపోవడం. దాంతో తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు, గౌరవానికి భయపడి ఈ అమ్మాయి ఉంటే ఇంకా ఏ ఇబ్బందులు తెస్తుందో అనే భయంతో ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా త్వరగా వివాహాలు చేసేయడము, లేకపోతే ఆపేయడము, ఇలాంటివి చేస్తున్నారు. అలాంటివి జరగకుండా ఉండాలంటే మహిళా ఉపాధ్యాయులుగా మనమందరూ కూడా మొదటగా విద్యార్థులు అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఇద్దరిని కూడా మనం మోటివేట్ అనేది చేయాలి. ఏదన్నా సరే నువ్వు జీవితంలో ఉన్నత స్థితికి అనేది చేరుకోవాలి అంటే ఆర్థికత అనేది ఉండాలి. ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే నువ్వు ఉన్నత స్థితికి చేరుకుంటావు. ఆకాశమంత వ్యక్తిత్వము, భూదేవికి ఉన్నంత ఓర్పు, ఆకాశంలో సగం అవకాశంలో సగం అని శరవేగంతో దూసుకొని పోతుంది మహిళా లోకం. అవునా కదా చెప్పండి? ఇందాక మేడం గారు ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చినారు. నిజంగానే సార్ కూడా చెప్తా ఉన్నారు 90% డామినేషన్ జెంట్స్ది ఉంటుంది అని. ఏమీ లేదు. ఏమి నిజమా? డామినేషన్ చేసినట్టు వాళ్ళు అనుకుంటారు అంతే, వాళ్ళకి అవకాశం ఇస్తామని చేసుకోండి అని. కానీ వాళ్ళది ఏమీ లేదు. కుటుంబాల్లో మొత్తం నాకు తెలిసి 100% లేడీస్దే. మొత్తం విని తీరాల్సిందే వాడు. మనం వాళ్ళకు పని పెక్కితే వాడు ఖచ్చితంగా విని తీరాల్సిందే. అవునా కదా చెప్పండి? అంతటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. ఇందాక సార్ వాళ్ళు చెప్పి మన దేశాన్ని వెళ్తా ఉండేది ఎవరంటే మన మొదటి మహిళ ద్రౌపది ముర్ము గారు. ఆటి నుంచి తీసుకొని వస్తే ఇప్పుడు మనకి డిఈఓగా విద్యాశాఖకి, చిత్తూరు విద్యాశాఖకు ఉన్న డిఈఓ మేడం కూడా వరలక్ష్మి గారు. లేడీస్ హయాంలోనే జరుగుతూ ఉంది మన విద్యాశాఖ కూడా. కాబట్టి మనమందరము గర్వించదగిన విషయం. ఇక్కడ ఇంకొకటి ఏమంటే మనం చరిత్రను తెలుసుకోవాలి. చాలా మంది అంటూ ఉంటారు ఎందుకు ఈ దినోత్సవాలన్నీ జరుపుకునేది అవసరమా అని. ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనం ఎట్లా వాళ్ళమంటే మన గురించి మనకు తెలియదు, ఎదుటి వాడు చెప్తేనే మనం తెలుసుకుంటాం. హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు తెలియదు, తన గురించి ఎవరైనా చెప్తేనే అప్పుడే అనేసి గ్రేట్గా తెలుసుకుంటారు. అదేవిధంగా మనం కూడా మనకి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అని మనము తెలుసుకోలేము. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి దినోత్సవాలు జరగాలి. మనము మన గురించి తెలుసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. చిన్నశేష వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీవారు. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. డాక్టరేట్ అందుకున్న చంద్రమోహన్ రెడ్డి. తిరిగి కేసరి
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.